హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సేమియా ఉప్మా. మనం ఎప్పుడు చేసే రవ్వ ఉప్మా కాకుండా ఇలా సేమియాతో ఉప్మా చేయండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సేమియా ఉప్మా చాలా టేస్టీగా పొడి పొడిగా రావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 కప్ సేమియా వేసుకొని ఇప్పుడు సన్నని మంట మీద సేమియాని వేయించుకోండి. సేమియా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వలన సేమియా ఉప్మా మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వేయించిన సేమియాని ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసి వేడి చేయండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని తీసుకొని మరుగుతున్న వాటర్లో వేసుకోండి. సేమియాను ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ సేమియా ఇలా చేతిలోకి తీసుకొని చూస్తే జస్ట్ ఇలా సాఫ్ట్ అయితే చాలు, మరీ ఎక్కువ సాఫ్ట్గా కూడా ఉడికించకండి. ఇప్పుడు సేమియాని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఇలా వడకట్టుకోవాలి. ఇప్పుడు సేమియా మీద కొన్ని కూల్ వాటర్ వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 కప్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికము, పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసుకున్న క్యారెట్, కొంచెం కరివేపాకు, ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియాని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ టేస్టీ సేమియా ఉప్మా రెడీ. ఇలా ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.